విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే జమిలీ ఎలక్షన్, దీని గురించే శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెబుతున్నారు. అసలు జమిలీ ఎలక్షన్ అంటే ఏంటి, దీనివల్ల నష్టాలేంటి, లాభాలేంటి? ప్రస్తుతం మనతోటి ఉన్నారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శ్రీ మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే అసలు ఏంటి సార్? జమిలీ ఎలక్షన్స్ అంటే మొత్తం దేశంలో అన్ని ఎలక్షన్లు అన్ని ప్రాంతాల్లో కూడాను ఒకేసారి జరగడాన్ని జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి, అంటే ఏదైతే ఎలక్షన్ ఖర్చు ఉందో, మాట్లాడితే 2 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి, కొన్ని స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ఒకప్పుడు ఈ విధంగా జరుగుతుంది. కానీ మన స్టేట్లో వచ్చేటప్పటికి మీకు లోక్సభ మరియు అదేవిధంగా అసెంబ్లీ, ఈ 2 ఎలక్షన్లు కూడాను ఒకేసారి జరుగుతాయి. మేము 2 ఓట్లు వేస్తాం, ఒకటి అసెంబ్లీకి వేస్తాం, ఒకటి పార్లమెంట్కి వేస్తాం. కానీ వేరే చోట్ల చూసుకుంటే కనుక పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, దాని తర్వాత సాధారణ ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో అది మరోసారి జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో కార్పొరేషన్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ ఈ ఏదైతే ఉంటాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ అది ఇంకొకసారి జరుగుతాయి. అది అలా కాకుండా అన్నీ కలిపి ఒకేసారి చేయాలి అనే దాన్ని జమిలీ అని చెప్పేసి పిలుస్తారు. ఇలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సార్? అంటే ఒకటండి, రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభాలు ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రమే ఉంది, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 100 రోజులు అవుతుంది. ఇప్పుడు రేపు మీరు జమిలీ ఎలక్షన్స్ అంటే కనుక రేపు సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలకు పోవాలి. మళ్ళీ దాన్ని మరి ఏ రకంగా చూస్తారు? అది కూడాను ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. అది ఎంతవరకు సమంజసం అనేది కూడాను చూసుకోవాలి. బట్ డెఫినెట్లీ ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ వల్ల డబ్బులు ఆదా అవుతాయి అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పేసి అనుకుంటాం. కానీ దానివల్ల ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు పని అనేది ఉంటుంది ఒకటైతే. రెండవది ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే అన్నీ కూడాను ఒకేసారి నిర్వహించాలంటే కనుక ఐ థింక్ ప్రాక్టికల్గా కొన్ని విషయాలు ఏదైతే మనం అనుకుంటున్నాం, ఇప్పుడు మామూలుగా ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశం మొత్తం ఒకేసారి జరుగుతాయి. దేశం మొత్తం ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం వేరే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తొందరగానే వెలువడతాయి. కానీ మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి అది మీకు రాత్రి 1 గంట 2 గంటలు కూడాను అయిపోయే రోజులు అనేకమైనటువంటివి ఉన్నాయి. అదే ఇప్పుడు దేశం మొత్తంలో కూడాను అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు 2 ఒకేసారి నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అది అంత ఈజీగా అయితే హ్యాండిల్ చేయడం అంత ఈజీ అయితే కాకపోవచ్చు అనేది నా అభిప్రాయము. బట్ డెఫినెట్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీసు వాళ్ళు ఏ రకంగా స్టాండ్ తీసుకుంటారు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడాను దానికి సఖ్యతగా ఉండాలి. రెండో వైపు ఇక్కడ లోకల్ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఎందుకంటే మన భారతదేశం ఏంటంటే యూనియన్ గవర్నమెంట్, అన్ని రాష్ట్రాలు అన్నీ కలుపుకొని అప్పుడు దేశం అనేది సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళా కొన్ని రాష్ట్రాలు దాన్ని సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. కాబట్టి వాటిని మళ్ళీ అన్నింటినీ కలిపి ఒక ఏక ప్లాట్ఫామ్పై తీసుకొని రావడం అనేది అంత ఈజీ అయిన అంశం అయితే కాదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంటు సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో తేలిపోతుంది అసలు ఇది ఎవరు ఎటువైపు ఉన్నారు ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సార్, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే రాజ్యాంగంలో ఏమన్నా మార్పులు చేయాలి సార్? ఆర్టికల్స్ ఏమైనా చేంజ్ చేయాలి సార్? నాకు తెలిసినంత వరకు అయితే యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అయితే అదేమి ఉండదండి. బట్ పార్లమెంట్లో రిజల్యూషన్ చేసుకొని దాన్ని బట్టి మనం మొత్తం దేశం, ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఎన్నికలు జరిగేవే కదా. కాకపోతే ఇదేంటంటే ఓన్లీ అన్నీ కలిపి ఒకేసారి జరగాలి అని చెప్పేసి చెప్తారు, అంతే తప్పించి ఇంకా దాంట్లో ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్.